నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం కీలకం, సీఎం చంద్రబాబు. అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా, కేసీఆర్. ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా? నువ్వు 1000 జన్మలెత్తినా చావను. పిల్లి శాపాలకు ఉట్టి తెగదుగా. ఈ విధవలు చావాలని అనుకుంటే చస్తానా? మీ ఆశీర్వాదాలుంటే అన్ని వర్గాల ప్రజలు గర్వంగా సంతోషంగా ఉండేలా, అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా. చివరి శ్వాస దాకా 50 ఏళ్ల వారిలా నేను, జీవన్ రెడ్డి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతాం. రాష్ట్రం ఎందుకు బాగుపడదో చూస్తాం అని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసినటువంటి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టినటువంటి కేసీఆర్ గంటపాటు ప్రసంగించారు. తెచ్చిన తెలంగాణలో మంచి చెడు చూసే బాధ్యత నాకు అప్పగిస్తే కొత్త కుండలో ఈగొచ్చొచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన లేకుండా నిపుణుల సహాయంతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశాం. కానీ కేసీఆర్కు పాలన చేత కావడం లేదు. మాకు పాలనలో అనుభవం ఉంది. 6 చందమామలు 7 సూర్యులను పెడతామని అధికారంలోకి వచ్చి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అందువల్ల ప్రజలు సంఘటితమై తెలంగాణ పునర్నిర్మాణం యజ్ఞం మొదలు పెట్టాలి. గ్రహచారం బాగలేదని కూర్చుంటే దెబ్బతింటాం. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. జగిత్యాల జైత్రయాత్రలో రాజకీయ శక్తులను పునరీకరణ చేస్తూ పునర్నిర్మాణం యజ్ఞం ప్రారంభిస్తున్నా, ముందుకెళ్లి విజయం సాధిద్దాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మన సొంత ఇంటి పైకప్పులపైనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగల స్థాయికి మనం చేరుకున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి రూప్ టాప్ సోలార్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని, దీనికి సుమారు 78,000 వరకు సబ్సిడీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని దానిని అవసరాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా కుసుమ్ వంటి పథకాల కింద రైతులకు వారి సొంత పొలాల్లోనే విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేందుకు సౌర సౌకర్యాలు కల్పిస్తున్నారని వెల్లడించారు. ఏపీ వంటి ప్రదేశాల్లో ఉచిత సరఫరా కూడా అందిస్తున్నారని అన్నారు. దీనివల్ల వారు విద్యుత్తు ఉపయోగించుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ కూడా చేసుకోవచ్చని, తద్వారా విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసినటువంటి ఓ ప్రైవేటు బస్సు కొండపై నుంచి కిందికి పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మంది గాయాల పాలయ్యారు. బస్సు వచ్చి ఒక ఆటో రిక్షాపై పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు గాయాల పాలైనట్టు అధికారులు తెలిపారు. రామ్నగర్ ప్రాంతంలో కొండపై ఉన్న కగోటు గ్రామానికి సమీపంలో ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కొండ మార్గం గుండా వెళ్తున్నటువంటి ఆర్మీ క్యాన్వాయ్ సహాయక చర్యలకు ఉపక్రమించింది. బస్సు దాదాపు 100 మీటర్ల పైనుంచి పడిపోవడం వల్ల నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదం హృదయ విదారకమని, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున, స్వల్పంగా గాయాలైన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు బడుగు బలహీన వర్గాల వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆనందం కలిగిస్తోంది. కానీ లోకేష్ విజయమ్మ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎందుకు ట్వీట్ చేశారు అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎందుకు శుభాకాంక్షలు తెలిపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ కలహాలను ఆసరాగా తీసుకుని రాజకీయాల కోసం వాడుకోవచ్చు అనే దురుద్దేశం లోకేష్ది అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వివరించారు. హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బుందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డి ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆయమ్మ లోదుస్తులు.
రాజశేఖర రెడ్డి శ్రీమతికి సంబంధించి తల్లితో సమానురాలైనటువంటి ఆమెను రాజకీయాలకు సంబంధం లేని మనిషిని సోదా చేసి సూట్ కేసు ఓపెన్ చేసి లాఠీతో తీస్తారా? ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే. వెన్న పూస. మీ ఉద్దేశం ఒక్కటే. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి మానసిక శాంతి ఉండకూడదు. వారి ఇంట్లో ఎప్పుడే కానీ ఆనందమే ఉండకూడదు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క లక్ష్యం. రాజశేఖర రెడ్డి బతికున్నంతసేపు ఏం చేయలేకపోయినాం. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అయినా ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేయాలా, ఆనందం లేకుండా చేయాలా, వారి సంతోషాన్ని దూరం చేయాలా, వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేయాలా. దీనికే ఇప్పుడు మీరు అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వలన అమ్మకు సంతోషం కలుగుతుంది ఆ ప్రజలారా? లోకేష్ అనే వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఆమెకు సంతోషం కలగదు, మానసిక అశాంతి కలుగుతుంది. కారణం, నా కొడుకును వ్యతిరేకించే వాళ్ళు, నా కొడుకు రాజకీయ ప్రత్యర్థులు, నా కొడుకును నా భర్తను హీనంగా మాట్లాడే వాళ్ళు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే, ఆ రోజు నా లోదుస్తులను సైతం పోలీసులు లాఠీతో గడ్డకు తీసి అవమానం చేసిన వాళ్ళు, వ్యయాన్ని సంబోధించిన వాళ్ళు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారంటే నా కొడుకును నాకు నా కొడుకుకు దూరం చేయాలనే కదా. ఇట్లా చెప్పడం వల్ల నా కొడుకు మరింత అనుమానిస్తాడు కదా, దీనివల్ల మా కుటుంబంలో కలహాలు మరింత పెరుగుతాయి కదా అని మానసిక అశాంతి ఏర్పడుతుంది తప్ప ఆ అమ్మకు సంతోషం కలుగుతుందే? మీ ఉద్దేశం ఒకటే. ప్రజాసేవలో ముందు వరుసలో నిలబడేది అగ్నిమాపక సిబ్బందని విజయనగరం జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రెడ్డి మణికుమార్ అన్నారు. సోమవారం అగ్నివారోత్సవ ముగింపు సభలో ముందుగా అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లలో లేదా హోటల్స్లో ప్రమాదాలు సంభవిస్తే పొగలో చిక్కుకున్నటువంటి ఎక్కువ మంటలు వ్యాపించేటప్పుడు ఏ విధంగా ఫైర్ సిబ్బంది ముందుకు వెళ్లాలో అనే అంశాలపై అక్కడకు వచ్చినటువంటి ప్రజలకు, విద్యార్థులకు విన్యాసాలు నిర్వహించి ప్రథమ చికిత్స ఏ విధంగా అందించాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంత ప్రమాదం నేను బయటపడాలంటే ఉదాహరణ ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటామంటే వయసు అన్ని బాగానే ఉంటాయి అనుకుంటాం, కానీ ఎక్కడో ఏదో చిన్న ఒక మందుగుల సామాగ్రి ఉన్నటువంటి షిప్ ముంబై వచ్చింది. ముంబైలో అది వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏప్రిల్ 14th ఫైర్ అయింది. దాన్ని ఆపడం కోసం అని చెప్పి ఫైర్ సిబ్బంది ట్రై చేస్తే అక్కడ ఎక్స్ప్లోజన్ జరిగి 66 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోవడం జరిగింది. డిపార్ట్మెంట్ అంచెలంచెలుగా పెరుగుతూ ఎన్ని విపత్తులు వచ్చినా ప్రతి దానికి కూడా ఫైర్ సర్వీస్ అంటే పోలీస్ శాఖతోటి దాదాపు ఆల్మోస్ట్ ఈక్వల్గా, అంటే వాళ్ళు రాత్రి పొగల వరకు ఎలా చేస్తారో ఈ శాఖ కూడా నిరంతరం ప్రజలకి సేవ చేసేటువంటి డిపార్ట్మెంట్. ఇలా వీళ్ళు కూడా ఈ డిపార్ట్మెంట్ యొక్క చేసేటువంటి ప్రతి పనిని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అసలు ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎందుకు చేయాలి? అయితే నేను కొన్ని విషయాల్లో చూస్తుంటాను. మన రామోజీరావుపురంలో మా బస్సు ఒకటి కాలిపోయింది. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం కె సింగవరం గ్రామ సమీపంలో తన భర్త మల్లికార్జునను పట్టపగలు అందరూ చూస్తుండగానే మృగాల్లా వేటాడి చంపిన నిందితులను వెంటనే ఉరితీయాలని మృతుడి భార్య భారతి డిమాండ్ చేశారు. నేరస్తులు తప్పించుకోకుండా చట్టం ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరారు. వివరాల్లోకి వెళ్తే సి బెలగల్ మండలం కె సింగవరం గ్రామానికి చెందినటువంటి మల్లికార్జునను 2026 మార్చి 28వ తేదీన అదే గ్రామానికి చెందిన సమీప బంధువులైనటువంటి నాగన్న, అతని కుమారులు సుంకన్న, చిన్న సుంకన్నలతో పాటు సుధాకర్, నారాయణ, ఈరన్న, సురేష్లు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతుడి తల్లితో బంధువు నాగన్న అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఈ విషయంపై ముందు రోజు అతనిపై చేయి చేసుకున్నారనే కక్షను జీర్ణించుకోలేక నిందితులు ఒక పథకం ప్రకారం మల్లికార్జునను బయటకు పిలిపించి మద్యం తాపించారు. అనంతరం విచక్షణ రహితంగా కొట్టి ఆపై కాలు నరికి చివరగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ దారుణం మొత్తం గ్రామస్తులందరి ముందు సాక్షిగా జరిగిందని, చంపే సమయంలో మల్లికార్జున నిందితుల కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడినా వారి కనికరించలేదని ప్రత్యక్ష సాక్షులు హనుమంతు మరియు ఇతర గ్రామస్తులు ఆవేదనతో తెలియజేశారు. సమాజంలో ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కూడా గట్టిగా కోరుతున్నారు. దారుణంగా ఎవరు ఏడిపించినా కానీ విడిచిలేరు. ఎవరెవరు చేసినారమ్మా?
నాగన్న, సుంకన్న, సుధాకరు, చిన్న సుంకన్న, నారాయణ, నలుగురు ఈరన్న. ఏం కావాలని రంకులు చిన్న దానికి పెట్టుకొని చంపేసినారు. చూడు, అంత కక్ష పెట్టుకొని చేసినారు. అసలు ఏం అంతా కూడా అంత నయం చేసలేకుండా వాళ్ళకైతే అసలు ఏం కూడా ఒక రంకు పెట్టుకొని ఏందో అన్నాడని మా ఇతను అన్నాడని ఒకేటి వేసింటే ఇంకా పిలంపించుకొని ఇట్లా తిన్న కాడ వచ్చేసి కొట్టి వీడికి వచ్చి కాలు నరికి నరికేస్తున్నారు సార్. ఒక వాళ్ళని అసలు ఏం కూడా అంత పెద్దగా ఊడగొట్టలేడు. ఒక్కొక్కటి వేస్తాలకే మా తొలుకొని వచ్చినాడు. ఇంకా రాత్రి ఉన్నాడు, పొద్దున పిలంపించుకొని నారాయణ మందాపి చేసినారు సార్. ఇట్లా తిన్న కాడ పక్కనే ఉండరు సార్. అయినాడు ఎవరు ఇడిపించలేరు. ఇడిపిస్తుంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు లేని ధైర్యంతోనే ఇంకా కావాలనే నరికేసినారు. మాకైతే న్యాయం కావాలి సార్. ముడుమాలకా నుంచి ఊరు కొత్తమని వచ్చినాడు. నా కాడే ఉండే వచ్చి ఫోన్ చేసినాడు నారాయణ. ఫోన్ చేసినాడు నారాయణ అనుకుంటా వచ్చి ఇంకా అంత లోపలనే వస్తాలకే గంట లోపలనే ఇంకా తాపినాడు. ఫుల్ తోలుకొని వచ్చినాడు. నేను మాట్లాడతారని తోలుకొని వచ్చి ఇంకా వాళ్ళకి పట్టించినాడు సార్ నారాయణ. వాళ్ళకి పట్టించి ఇంక ఎవరు విడిపిస్తుంటే కూడా వాళ్ళు విడిచలేరు. ఎవరేం చేయలేరు అని ఇంకా నరకాలని నరికేసినారు సార్. పాత కక్షలు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేవు సార్. పాత కక్షలు ఏం లేవు. ఇంత దానికే నరికేసినారు. ఏదో కావాలని కూడా చేసలేరు. రాత్రి కాదు పగలు కాదు, పగలు ఎవరు ఏం చేయలేరన్న నమ్మకంతోనే చేసినారు. మరి గవర్నమెంట్ ఏం చేయలేదు, పోలీసులు ఉన్నా కూడా ఏం చేయలేరను కన్నా నిద్రాశంగా నరికేసినారు సార్. మీకేం న్యాయం కావాలమ్మా? మాకు న్యాయం ఏం కావాలో వాళ్ళు 100 శిక్ష వేయాలి సార్. ఇట్టాడు జరగకూడదు. నా చెల్లికి నా కొడుకున్నాడు. మా అమ్మని ఏమని మాట్లాడినావని 2 కొట్టినాడు. నాగన్నని కొట్టింటే ఇంకా ఇంత దానికే ఇంకా వాళ్ళు నన్ను కొట్టనికి వచ్చినాడు. రాత్రి ఇంకా పని చేసినారు పొద్దున. ఇంకా ఇంతనే చూడు సార్, నా కొడుకు అసలు తప్పు నారణం అనేది చేసి ఒక్కటే కొడుకు నాకు పెళ్ళి నాకు 10 ఏళ్ళు నా కొడుకు ఒకటే కొడుకే సార్. నాకు నా పాప చెల్లెలు ఇంకో కొడుకున్న వచ్చి పెట్టుకొని బతుకని లేదు సార్. మాకు శిక్షపడాలి సార్ పని అన్నట్టు. నా కొడుకు వెంట పని అన్నట్టు వాళ్ళ మనం స్టేషన్ కాడగానే సుంకన్నాడు ఎక్కించుకోపోయి సార్. ఇక్కడ నుంచి ఎక్కించుకోకపోతే 20 దినం మధ్యలో ఆ పిల్లోడు అక్కడి నుంచి ఎదురైనాడు. మళ్ళీ కడిగిన పిల్లోడు ఎదురైతే అక్కడ నుంచి వస్తే వాపిరి బండి అప్పటికే వాపిన్నారు. వాపి మా మేము కొంచెం వెనక నుంచి ఉంటుంది బారెడు. వెనక నుంచి ఉంటే బండి వాపి మాతో ఒక 2 నిమిషం మాట్లాడారు. వాళ్ళు సుంకన్నగాడు వాళ్ళ నాయన ఆ పిల్లోడు ఎరా మా అమ్మని ఏదో అన్నారు అని చెప్పండి. వాళ్ళ పెద్దనా రికార్డింగ్ ఉంది అది ఉంది అని వాటి వారికి అది జరిగిన తర్వాత వాళ్ళు కొట్టిన సార్ చాలా వరకు పట్టుకుంటే వాటికల్లా 10-20 మంది 20 దిన వాళ్ళు కూడా ఉంటూ చాలా మంది వాళ్ళు రప్పులు రాకపోయి చాలా వరకు పట్టుకుంటారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేయడానికి కళ్యాణదుర్గం మరియు చుట్టుపక్కల మండలాల పెద్ద ఎత్తున తరలి వచ్చేశారు. ఇందులో భాగంగా మేడ నాగభూషణం అనే వ్యక్తి 60 సంవత్సరాలకి గాను 50 సార్లు రక్తదానం చేసినట్టు వివరించారు. అలాగే వికలాంగులు మేము సైతం అంటూ రక్తం ఇచ్చి మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబికాతో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని మన గౌరవ శాసనసభ సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి స్వచ్ఛందంగా మేము కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని ఇస్తామనేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఇవ్వడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి రక్తదానం చేయడం వల్ల మరి ప్రాణాలను మనం ఎంతో. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్య స్పర్శ ప్రచార వాహనాల డీఎస్పీ పార్థసారథి రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
కడపిడి సహకారంతో ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగిందని అన్నారు. గంజాయి, మహిళలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని అన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. వెనక వైపు హెల్మెట్, దాని ప్రాముఖ్యత గురించి, రోడ్ యాక్సిడెంట్స్ గురించి వివరంగా పోస్టర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క వెహికల్ని పంపించి ప్రతిరోజు SHO గారు, కొంతమంది కానిస్టేబుల్స్ నేరుగా గ్రామాలకు వెళ్ళి ప్రజలకు వీటి మీద అవగాహన కల్పించి, ముఖ్యంగా మహిళల రక్షణ పైన ఈ చట్టాలలో ఏమున్నాయి అని చెప్పి చట్ట అవగాహన కల్పించడం, వారి మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, గృహహింస, అలాగే వరకట్నం గురించి, చిన్నారుల గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, మైనర్ బాలికల వివాహాలు, వాటి మీద నిషేధము చట్టం ఏం చెప్తుంది, అలాగే స్త్రీల మీద లైంగిక దాడుల గురించి, అలాగే సైబర్ నేరాల గురించి వాళ్ళకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పాంప్లెట్స్ కూడా ముద్ర చేసి 10,000 పాంప్లెట్లు కూడా వీటి మీద ముద్రించి ప్రజలకి చెప్పడం జరుగుతుంది. అలాగే గంజాయి విషయం మీద కూడా, డ్రగ్స్ విషయం కూడా వాళ్ళకి ఆ వినియోగం వలన యూత్ ఎలాగా పాడైపోతుంది, దాన్ని మనం ఎలా అరికట్టగలము, దానికి కావాల్సిన మాకు ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్స్ మీద కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా నోట్ డౌన్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకుందని బీజేపీ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతినిధి HR మోహన్ అన్నారు. ఈ మేరకు నాచారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుని అడ్డుకుందని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఈ బిల్లు ఎందుకు ఆగాల్సి వచ్చింది చెప్తా అంటే, వీళ్ళు మొట్టమొదటిగా ఈ బిల్లు రాకపోవడానికి కారణం, ఫస్ట్గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే జనగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ బిల్లు ఆమోదంలోకి వస్తుందన్న ఉద్దేశంతో ఇది ఆగింది. మరి 2023 నుండి కూడా మీరే కదా, మరి ఈ 3 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. జనగణన చేయండి, కులగణన చేయండి, జిస్కా జిత్నా ఆబాది ఉస్కా ఉత్నా హిస్సాదారి అని రాహుల్ గాంధీ గారు ప్రతి వేదిక మీద చెప్తూనే ఉన్నారు. మరి మీరు ఎందుకు చేయలేదు? మళ్ళీ దాన్ని ఏం చేసినారు? ఆ జనగణన చేయలేదు, కులగణన చేయలేదు, అది అక్కడే పెట్టి మళ్ళీ మేము బిల్లు తీసుకొస్తున్నాం. అసలు మీరు పార్లమెంట్లో బిల్లే పెట్టలేదు. మరి దీన్ని చేయకపోవడం కారణం ఏంటి? ఇది ఒక రీజన్. అయితే ఈ బిల్లులో ప్రధానంగా ఇంకోటి కూడా పొందుపరుచున్నది. ఎప్పుడు 2023 బిల్లులో ఇది చూడు, ఇంగ్లీష్లో ఉంటుంది. ద 73rd and 74th amendment passed in 1993 which introduced panchayat and municipalities, and the constitution reserved the 1/3 of the seat for women of these bodies. The constitution అంటే 73-74 అమెండ్మెంట్ ప్రకారము 1990 వీధుల్లో రెగ్యులర్స్ అమ్మాయిలు, మన దేశానికి కిరీటం తీసుకొచ్చినట్టు అమ్మాయిలను ఈ బ్రిజ్భూషణ్ సింగ్ అని ఒకడు, వాడు దీనికి స్పోర్ట్స్ షాప్ చైర్మన్, వాడు అత్యాచారం చేసిన అమ్మాయిలు మమ్మల్ని హింస చేస్తుండని వాడు చెప్తే పట్టించుకోకపోతే, వాళ్ళు ఢిల్లీ నది వీళ్ళ ధర్నా చేసే వాళ్ళ గుర్రాలతో దొక్కించి లాఠీలతో కొట్టించింది. మన దేశానికి కిరీటము వాళ్ళు తీసుకొచ్చి గౌరవం తీసుకొచ్చినట్టు మహిళా సోదరులు, చెల్లెలు, చిన్న పిల్లలు. అప్పుడు ఏడ వండుకున్నావు నరేంద్ర మోడీ? వాళ్ళ ఆత్మగౌరవం కాదా? అట్లాగే ఇది PHU యూనివర్సిటీలో IT సెల్ బీజేపీ లీడర్లు గ్యాంగ్ రేప్ చేస్తే కూడా ఆ రోజు కూడా నీ కంటికి కనపడదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్స్. బిల్కిస్ దోషి బీజేపీ వాడి మీద కూడా మీరు ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళని గడ్డెక్కించినారు. ఇక ఫైనల్గా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చిన్న అమ్మాయిలను, ఆడవారిని 16-14 ఏళ్ళ అమ్మాయిలను ప్రపంచ దేశం ఆశ్చర్యపోయేదంత, ప్రపంచ దేశం చాలా దురదృష్టకరంగా భావిస్తుంటే, అందులో మీ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి
వాని పేర్లు వస్తే అట్లీస్ట్ నువ్వు కట్టేసి కూడా దాని గురించి మాట్లాడక వాడిని సస్పెండ్ చేయక వాడిని ఎంబడేసుకుని ఇలా మహిళల గురించి మాట్లాడుతున్నావు. ఏ మహిళల గురించి అత్యాచారంలో మీ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి 15 ఫైల్స్ ఉన్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రం టీడీపీ కార్యాలయం ఆవరణలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే జగదీశ్వరి కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. పేద మహిళలకు చీరలు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే స్థానిక కోర్టు ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ప్రారంభంతో ఎంతో మంది నిరుపేదల ఆకలి తీరనుందని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చినటువంటి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అమరావతి అంబాసిడర్ అంబులి వైష్ణవి సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. అమరావతి సృష్టికర్త, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు ఆరోగ్యంగా కలకాలం చల్లగా ఉండాలని ఈ సందర్భంగా అంబుల వైష్ణవి ఆ భగవంతుని ప్రార్థించారు. నమస్కారం. మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, మా నాన్నగారు అంబుల మనోజ్ గారి తరపున, మా మున్నేపల్లి ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు శాసనసభ్యులు వడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు, పలువురు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ నిరుపేద లబ్ధిదారులకు 64 లక్షల విలువైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఏలూరు నగరంలోని పత్తేబాద ఏరియాలో దేవి హోమియో క్లినిక్ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ప్రారంభించారు. అదేవిధంగా జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవి సంకీర్త విలేకరులతో మాట్లాడుతూ మీ ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో ప్రజలకు నాణ్యమైన హోమియో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ను ప్రారంభించామని తెలిపారు. పేరు డాక్టర్ దేవి సంకీర్త, బిహెచ్ఎంఎస్ డాక్టర్ దేవి సంకీర్త. క్లినిక్ ఓపెన్ చేయించి పద్మశ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు నా హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం ఓపెన్ చేసిన వారు పద్మశ్రీ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు. నిరూరు నా హోమియోపతి క్లినిక్ ప్రారంభించారు. డిప్యూటీ సీఓ గారు భీమేశ్వర గారు కూడా సహకరించారు. పోతే నా హోమియో క్లినిక్ హోమియోపతి వైద్యం అంతా దేని ట్రీట్ చేస్తుందంటే మైగ్రేన్ని, కిడ్నీ సమస్యల్ని, డయాబెటీస్ని హోమియోపతి మొత్తం ఎంటైర్లో బాడీ తల నుంచి కాళ్ళ దాకా ఏం జబ్బులు ఉన్నా అన్ని క్లియర్ కట్గా మనకి సింటమ్స్ కనిపిస్తూ మొత్తం అడిగితే అన్ని క్లియర్ చేసేలా ఉంటుంది. అన్నిటికీ మందులు ఉంటాయి. ఇది అది కాకుండా జనరల్గా సైకలాజికల్గా మానసికంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా
మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యమంత్రి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో నలుమూలల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ఈ వయసులో ముఖ్యమంత్రి 76 సంవత్సరాలు నిండిన రోజుకు 18 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రమిస్తున్నాడని, మరి ఇలాంటి ముఖ్యమంత్రి కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని కోరుకుంటున్నారని తుగ్గలి నాగేంద్ర అన్నారు. బాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకు కూడా కావాలని కోరుకుంటున్నారంటే అది మన నాయకుడుకున్నటువంటి గొప్పతనం అని సందర్భంగా గుర్తు చేస్తూ, మరి మీ అందరూ తెలుసు ఒక నాయకుడు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఒక నాయకుడు అరెస్ట్ చేసినప్పుడు ఈ ఆంధ్రదేశ ప్రజలే కాకుండా దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆ రోజు బయటకు వచ్చి ప్రదర్శన చేసినటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అటువంటి నాయకత్వంలో నాకు ఈరోజు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయనతో నాకు అనుభవం ఉంది. ఆయనతో ఒకే కారులో తిరిగాం, ఒకే చోట భోజనం చేశాం. అన్ని రకాలుగా ఇంట్లోనే అన్ని రకాలుగా నేను వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిని. మరి ఆయన అంత పెద్ద వ్యక్తి నన్ను ఆదరించి నన్ను ఈరోజు బ్రతికించాడంటే, నిలిచి మీ దగ్గర నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఆయన పెట్టినటువంటి ప్రాణభిక్షని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఇంత మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకుడి కింద మేం పనిచేయడం, మరి ఒక నాయకుడు అంటే ఆ నాయకత్వ లక్ష్యాలు కలిగినటువంటి నాయకుడి కింద మరి తెలుగుదేశం పార్టీ మరి ప్రతి ఎన్నికల్లో కూడా విజయం సాగించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి, కూటమి కూడా రాబోయే భవిష్యత్ కాలం అంతా కూడా కూటమి గెలుస్తుందని చెప్పేసి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని చెప్పేసి నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం కీలకం, సీఎం చంద్రబాబు. అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా, కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.